మ్యామ్ ఇప్పుడు పెళ్ళిలో కానివ్వండి, ఒక రిలేషన్‌షిప్‌లో ఇన్ ఎనీ రిలేషన్‌షిప్ కొంతమంది కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత అప్పుడు స్టార్టింగ్‌లో బానే ప్రేముంటుంది, అన్నీ ఉంటాయి. కొంతమందికేమో కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఇంకా పెరుగుతుంది. కొంతమందికేమో "నువ్వు నాకు బోర్ కొట్టేసావు" అని వదిలేస్తా ఉంటారు. అలాంటివి ఎలా తీసుకోవాలి? ఎలా చూడాలి అసలు? ఎలా డీల్ జేయాలి ఈ సిట్యుయేషన్ వచ్చినప్పుడు? మ్యారేజ్‌ని సీరియస్‌గా తీసుకున్నాళ్ళైతే గనక ఇట్లా బోర్ కొట్టేసింది, లేకపోతే ఇట్లాంటి రీజన్స్ చెప్పరు రూప. మ్యారేజ్ అనే కాదు. ఈవెన్ వెన్ 2 పీపుల్ ఆర్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్, ఎనీ రిలేషన్‌షిప్‌లో ఒక బాండ్‌ని క్రియేట్ చేసుకుంటే అవతల మనిషి మీద బోర్ కొట్టదు. అమ్మంటే బోర్ కొడుతుందా? నాన్నగారంటే బోర్ కొడుతుందా? ఇయన్నీ బోర్ కొట్టే రిలేషన్‌షిప్స్ కావు. అవి లైఫ్ టైమ్ రిలేషన్‌షిప్స్. దానికొక మర్యాద ఇవ్వాలి ఆ రిలేషన్‌షిప్‌కి. సో, బోర్ కొట్టింది, లేపోతే అవతలాళ్ళు నల్లగా ఉన్నారు, లావు అయిపోయారు, జుట్టు ఊడిపోయింది, లేకపోతే నాకు వైబ్స్ కుదరట్లేదు, నాకు ఇంకెవరంటేనో ఇష్టం అనిపిస్తాంది. ఇయన్నీ ఏంటంటే, అవతల మనిషికి మనం విలువ ఇవ్వకుండా, అవతల మనిషిని మనం స్పౌజ్ లాగా కాకుండా, ఒక ఇంట్లో ఒక మనిషి తిరుగుతున్నట్టుగా ట్రీట్ చేశామంటే, ఇలాంటివి ఇలాంటి థాట్స్ వస్తా ఉంటాయి. సో, అంతకుముందు ఒకసారి నేను చెప్పాను చూడు రూప, మ్యారేజ్‌ని ప్రేమ బిల్డ్ చేసుకోవాలి. ప్రేమ బిల్డ్ అవ్వాలంటే యూ నీడ్ టు బీ వెరీ క్లోజ్ టు ద అదర్ పర్సన్ బై బీయింగ్ ట్రస్ట్‌వర్తీ అండ్ ట్రాన్స్‌పరెంట్. అలా ఒక రిలేషన్‌షిప్ ఫార్మ్ చేసుకున్నప్పుడు రోజు ఆ మొహం చూసే మొహం అప్సరస్‌లానే కనిపిస్తుంది. యూ లుక్ మచ్ హ్యాండ్సమ్ దెన్ ఎనీ హాలీవుడ్ ఆర్ బాలీవుడ్ హీరో. సో, అది ప్రేమతో బిల్డ్ చేసుకొని చూసే విధానాన్ని బట్టి అది లుక్స్ కనిపిస్తాయి గానీ, ఈ బోర్ కొడతాలు ఇవన్నీ ఏంటంటే, అవతల మనిషిని సీరియస్‌గా తీసుకున్నప్పుడు, ఒక బాండ్ క్రియేట్ అవ్వనప్పుడు అయ్యే ప్రాబ్లమ్స్ ఇవన్నీను. యూ నీడ్ టు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఒకప్పుడప్పుడు నీ శారీ చాలా బాగుంది, లేకపోతే యూ లుక్ సో హ్యాండ్సమ్ టుడే. అలా చిన్న చిన్న కాంప్లిమెంట్స్, స్మాల్ స్మాల్ ప్రెజెంట్స్, ఇవన్నీ ఏమవుతాయంటే మేక్స్ యువర్ డే సో బ్లాసమ్ అండ్ ఆల్సో ద రిలేషన్‌షిప్. సో, అలా బిల్డ్ చేసుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు రోజు కొత్త జంటలాగానే బిహేవ్ చేసుకుంటే ఎళ్ళాలి లైఫ్‌లో. ఎవ్రీ డే ఒక ఫ్రెష్ స్టార్ట్ అనుకోవాలి. సో, మ్యారేజ్‌లో మనం 25 ఇయర్స్, 50 ఇయర్స్ ఈ మైల్‌స్టోన్స్ అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం చూడు రూపా. ఇవన్నీ ఏంటంటే మేబీ మెమోరీస్ ఏమో కానీ, బట్ నాకు పర్సనల్‌గా ఐ ఫీల్ ఎవ్రీ డే యూ నీడ్ టు చెరిష్ ఇన్ ఎ మ్యారేజ్, ఇన్ ఎనీ రిలేషన్‌షిప్. ఎవ్రీ డే నీడ్ టు బీ న్యూ, ఎవ్రీ డే నీడ్ టు బీ బ్యూటిఫుల్. సో, దాన్ని ఎంజాయ్ చేసుకుంటా ఎళ్తా ఉంటే గనక మధ్య మధ్యలో ఇబ్బందులొస్తాయి, రోజూ వస్తాయి. అవి అట్లా క్రాస్ చేసుకుంటానే అవి ఉండవు కదా! అలా క్రాస్ చేసుకుంటానే ఒకళ్ళనొకళ్ళని ఒకరి కోసం ఒకళ్ళం అనుకున్నట్టు బాండ్ బిల్డ్ చేసుకుంటా ఎళ్తే, ఈ ఇట్లా నువ్వు చెప్పిన ఆ మాటలు అవన్నీ కూడా రావు. అలా ఇప్పుడు నౌ కమింగ్ టు యువర్ పాయింట్. అలా బోర్ కొట్టేసింది, లేకపోతే ఆ అమ్మాయి మీద నాకు అట్రాక్షన్ లేదు,